మనిషి సంఘజీవి, సమాజంతో కలిసి జీవించాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి అవసరానికి ఎవరిపైనో ఒకరిపైన ఆధారపడుతూ ఉంటాం. అడుగు బయట పెట్టింది మొదలుగా ఎన్నో రకాల మనుషులని ఎదుర్కొంటాం, ఎన్నో రకాల మాటలను వింటాం. కొన్ని మాటలు మనల్ని ఉత్తేజితులను చేయవచ్చు, మరికొన్ని మాటలను మనల్ని కుంగదీయవచ్చు. ఇలాంటివన్నీ తట్టుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి వారితో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి అంశాలను గురించి నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మంచి కథ ద్వారా రకరకాల మనుషులని ఎలా ఎదుర్కోవాలో చెప్తాను. ఒక ఏనుగుందట. జనరల్గా మనకి గొప్ప విషయాన్ని చెప్పాలనుకుంటే ఏనుగుతోనూ, తక్కువ విషయాలని అంటే మూర్ఖత్వపు స్వభావాన్ని, నీచమైనటువంటి స్వభావాలని చెప్పాలంటే పందితోనూ పోలుస్తూ ఉంటారనమాట. ఇక్కడ నేను కూడా అదే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఒక ఏనుగుందంట. ఒకరోజు అనిపించిందట, ఏమి తీరే తెన్ను లేకుండా జీవితం గడుపుతున్నానే, ఇది కాదు కదా అసలు జీవితం అంటే. మనకంటూ ఒక పద్ధతి ఉండాలి. మనకు కాస్త తెలివి కలదట, చెప్పాలంటే కాస్త విచక్షణ జ్ఞానం కూడా కలిగి ఉందట ఆ ఏనుగుకి. గున్న ఏనుగు అందంగా, ముద్దుగా, పుష్టిగా, బలంగా ఉందట. ఆ ఏనుగు అనుకుందట, చిచి నా సమయాన్నంతా అనవసరంగా వృధా చేసుకోకూడదు, అంతేకాదు నా శరీరానికి అంతా మలినం రుద్దేసుకున్నాను, ఏంటి నా తిరగటం ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి, చిచి ఇది కాదు నేను ఉండాల్సినటువంటి విధానం, ఇప్పటి నుంచి బుద్ధిగా ఉండాలి నేను అనుకుంటూ గున్న ఏనుగుకి గున్న ఏనుగుకి తేడా ఏంటి అంటే, ఏనుగు అంటే పెద్ద ఏనుగు అని అర్థం, గున్న ఏనుగు అంటే మంచి బుజ్జి ఏనుగు. ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే బుజ్జి ఏనుగు నుంచి అప్పుడే ఎదుగుతున్నటువంటి ఏనుగు. ఆ ఏనుగు తనకు తానే బుద్ధి చెప్పుకొని నేను అలా కాదు ఉండాల్సింది, ఇలా ఉండాలి అనుకుంటూ తనకు తానే బుద్ధి చెప్పుకొని దగ్గరలో ఉన్నటువంటి నదిలోకి వెళ్ళి చక్కగా మునకలు మునిగి స్నానం చేసుకొని తన శరీరానికి అంటినటువంటి మలినాన్నంతా శుభ్రంగా కడిగేసుకొని, మనసు కంటినటువంటి మలినాన్నంతా కూడా శుభ్రంగా కడిగేసుకొని, ఇంకా నేను అలా కాదు బ్రతకాల్సింది, చక్కగా బ్రతకాలి, బుద్ధిగా ఉండాలి, మలినాన్ని అంటించుకోకూడదు అనుకుంటూ చక్కగా స్నానం చేసి నదిలో నుండి ఇంటి గట్టెక్కి నడుస్తూ వస్తుందట. తనకు తానే ఏవేవో మంచి విషయాలు చెప్పుకుంటూ నడుస్తూ వస్తుందట. ఆ ఎదురుగా బాగా బురదనంతా ఒంటి నిండా పులుముకున్నటువంటి ఒక నల్లని పంది బురదనంతా చిదిలించుకుంటూ, అదిలించుకుంటూ, విదిలించుకుంటూ అహంకారంతో, పొగరుబోతుతనంతో ఏనుగున్నటువంటి వైపుగా నడుస్తూ వస్తూ ఉందట. ఏనుగుకి అంత దూరం నుండే అర్థమైపోయింది, అమ్మో ఇది అహంకారపూరితమైనటువంటి పంది, దీంతో మనం పెట్టుకోలేము అని చెప్పి శుభ్రంగా పుష్టిగా ఉన్నటువంటి గున్న ఏనుగు 2 అడుగులు వెనక్కి తగ్గి తను నడిచేటువంటి దారిని మరల్చుకొని దూరం నుండి నడుస్తూ వెళ్ళిపోయిందట. ఇది గమనించినటువంటి పంది అహంకారంతో, గర్వంతో నన్ను చూసి ఏనుగే భయపడిందే, నేను ఎంతటి గొప్పదాన్ని అని చెప్పి విర్రవీగుతూ ఇంకా విదిలించుకుంటూ దర్పంతో అడుగులు వేస్తూ వెళ్ళిపోయిందట. దూరం నుంచి గమనిస్తున్నటువంటి మిగతా ఏనుగులకి చాలా అవమానం లాగా అనిపించిందట. ఏంటి ఆ పందికా నువ్వు భయపడ్డావు, అది చూడు ఎంత అహంకారంతో వెళ్తుందో, తొండంతో ఒక్కసారి విదిలిచి పడేస్తే పడిపోయేటువంటి పందిని చూసి భయపడి పక్కకు తప్పుకున్నావా నువ్వు అంటూ మిగతా ఏనుగుల గుంపు సమూహం అంతా కూడా ఈ గున్న ఏనుగును పట్టుకొని ఈ కాలుతో ఒక్కసారిగా తొక్కావంటే అక్కడే అణిగి మణిగి ఉండేది, అలాంటి పందికా నువ్వు భయపడ్డావు అంటూ అక్కడ ఉన్నటువంటి మిగతా ఏనుగుల సమూహం అంతా కూడా ఈ గున్న ఏనుగు చేసినటువంటి పనిని దెప్పి పొడుస్తూ, ఆ పందికి భయపడి పక్కకు తప్పుకొని వచ్చావా, ఎంతటి అవమానము అని చెప్పి ఏనుగుని దెప్పి పొడుస్తున్నట్టుగా మాట్లాడుతున్నాయట. ఏనుగు వీళ్ళు మాట్లాడుతున్నాయన్ని మౌనంగా విని చివరగా ఒక్కటే సమాధానం చెప్పిందట. ఇప్పుడే నదిలోకి వెళ్ళి నన్ను నేను శుభ్రపరచుకొని నేను ఎలా బ్రతకాలో నిర్ణయించుకొని 4 అడుగులు వేశానో లేదో అంతలోనే ఈ మురికి కూపంలో ఇరుక్కుపోయి నిండుగా బురద రుద్దుకున్నటువంటి పంది నాకు ఎదురుగా వచ్చింది. దాంతో పోట్లాడటం కానీ, దాన్ని అదిలించటం కానీ, పందిని నా అడుగుతో తొక్కివేయటం కానీ, నా తొండంతో విసిరి పాడేయటం కానీ నాకు చాలా సులభమే, కానీ ఆ పందిని ముట్టుకోవడం ద్వారా నా శరీరమే మలినమైపోతుంది అంటూ అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నట్టుగా సమాధానం చెప్పిందట గున్న ఏనుగు. నిజమే కదా, అది అహంకారపూరితము, బురదతో కూడుకున్నటువంటి జంతువు, చాలా దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నటువంటి జంతువు అని తెలిసి ఏనుగు తనతో పెట్టుకోవటం కన్నా మనమే పక్కకు తప్పుకొని వెళ్ళిపోవటం మంచిది అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయిందే తప్ప, నా శక్తిని దీని ముందు చూపించాలి, నా సత్తువ ఏంటో దీని ముందు నిరూపించుకోవాలి అని చెప్పి ఒక మూర్ఖపు జంతువుతో తలపడలేదు. దాన్నే మనం ఇక్కడ అడసు తొక్కనేలా, కాళ్ళు కడగనేలా అని చెప్పి అంటూ ఉంటారంటే బురద తొక్కటం ఎందుకు, కాళ్ళు కడుక్కోవటం ఎందుకు, అసలు బురదే తొక్కకుండా మన దారిన మనం వెళ్ళిపోతే బాగుంటుంది కదా అనే అర్థంలో ఈ సామెతని వాడుతూ ఉంటారనమాట. ఇది ఈ కథలో గున్న ఏనుగును పందిని ఉదాహరణగా తీసుకున్నాను, కానీ నిజానికి మానవుల స్వభావం అన్నమాట ఇది.
ఎలా ఉంటామంటే మనము ఏదైనా ఒక అనుకోని సంఘటనలో మనకు తెలియకుండానే కూరుకుపోతాం. అలాంటప్పుడు అందులో నుంచి బయటపడిన తర్వాత చిచి ఇంకోసారి ఎప్పుడు అలాంటి పని చేయకూడదు, అబ్బో ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు, అబ్బో ఇలాంటి నిర్ణయాలు అసలే తీసుకోకూడదు, అమ్మో ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి రకరకాలుగా మనల్ని మనం మోటివ్ చేసుకొని ఇంకొకసారి ఆ దారిలో అస్సలే వెళ్ళకూడదు, అలాంటి పని ఎప్పుడు చేయకూడదు, అధికంగా అసలు మాట్లాడకూడదు, అధికంగా అసలు తినకూడదు, ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయొద్దు, ఇలాంటి మోసగాళ్ళకి దూరంగా ఉండాలని రకరకాలుగా మనకి మనం ఎన్నో విషయాలు అయితే చెప్పుకుంటూ ఉంటాం. ఆ కోపం అసలే తెచ్చుకోకూడదు, ఎవరి జోలికి వెళ్ళకూడదు, అనవసరమైనటువంటి వివాదాలకి దిగకూడదు, ఇలా రకరకాలుగా మనకి మనము ఎన్నో తీర్మానాలు చెప్పేసుకుంటాము. అలా ఉండాలి అనుకొని మళ్ళీ జీవితాన్ని అక్కడ నుంచి మొదలు పెడతాము. కానీ ఇలా బురద రుద్దుకున్నటువంటి అహంకారపూరితమైనటువంటి పంది స్వభావం కలిగినటువంటి వాళ్ళు కొంతమంది జీవితంలో ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు ఏదో సందర్భంలో కలుస్తూనే ఉంటారు, మనల్ని మళ్ళీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉంటారు. ఎవరైతే విచక్షణతో తాము చేసుకున్నటువంటి తీర్మానాలు గుర్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు బాబు వీళ్ళకో దండం రా, మనకు శక్తియుతులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళతో తలపడడం అవసరమా అని చెప్పి ఒక అడుగు పక్కకి తగ్గి వాళ్ళదే రైట్ అన్నట్టుగా వీళ్ళు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక అడుగు పక్కకి రైట్ ఎస్ బాస్ నీదే రైటు నువ్వే గొప్ప అని చెప్పినట్టుగా చెప్పి పక్క నుండి తప్పుకొని వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది ఆ విచక్షణను మర్చిపోయి మళ్ళీ వాళ్ళతో తలపడడం, ఆ బురదని రుద్దుకోవటం, మళ్ళీ బాధపడటం, మళ్ళీ శుభ్రం చేసుకోవటం, మళ్ళీ తమను తాము సవరించుకోవటం, ఇదే సరిపోతూ ఉంటుందన్నమాట. అయితే మరి సమాజంలో ఇలాంటి వాళ్ళు అసలు ఎదురు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి మీరు అనుకుంటూ ఉండొచ్చు. అస్సలు సాధ్యం కాదండి. ఎందుకంటే రకరకాల వాతావరణ పరిస్థితుల్లో పెరిగినటువంటి వాళ్ళు ఉంటారు, రకరకాల నేపథ్యం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. మోసపూరితమైనటువంటి స్వభావం ఉండొచ్చు, మంచి స్వభావం ఉండొచ్చు, అహంకారపూరిత స్వభావం ఉండొచ్చు, వాళ్ళు చూసినటువంటి అంశాలు వాళ్ళని ప్రభావితం చేసి ఉండొచ్చు. ఇలా రకరకాల పరిస్థితుల మధ్యకి మనం వెళ్తూ ఉంటాము. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎదురవుతూనే ఉంటారు. మనమే మన విచక్షణని గుర్తు పెట్టుకొని ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని అవసరమైతే మనమే తల ఒగ్గి పక్కకి తప్పుకొని పోవటం ద్వారా ఆ క్షణంలో మీరు తప్పుగా కనిపిస్తారేమో కానీ ఖచ్చితంగా మీ గొప్పతనం అనేది మీకే నిరూపితం అవుతుంది. అంతే తప్ప వీరితో తలపడి నా శక్తిని నిరూపించుకుంటాను అనుకుంటే వాళ్ళ దుష్ట స్వభావం వల్ల మనం కూడా చెడుగానే సమాజానికి కనిపిస్తూ ఉంటాం. అందుకే కొంతమందిని చూడండి, చెడ్డ వాళ్ళతో గొడవకు దిగినటువంటి వాళ్ళకి వాడే మూర్ఖుడు అంటే వాడితో వీడు గొడవకు దిగాడే వీడెంత మూర్ఖుడై ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటారు. అందుకోసమని ఎప్పుడు కూడా చెడ్డవారితో అర్థం పర్థం లేనటువంటి చర్చలు చేసేటువంటి వాళ్ళతో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళ విషయాలలో పక్కకు తప్పుకొని జాగ్రత్తగా అడుసు అంటించుకోకుండా మీ జీవిత పయనం కొనసాగించండి. ఇలాగా ఇంకా ఈజీగా చెప్పాలంటే బురదలో ఉన్నటువంటి తామరలాగా, తామర బురదలోనే ఉంటుంది కానీ ఎక్కడా కూడా బురద అంటించుకోదు. అదేవిధంగా ఈ సమాజంలో రకరకాల మనుషుల మధ్య మనం ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మనము అన్నింటినీ తప్పించుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ఒక కవితలాగా చెప్పాలంటే ఒక తల్లి తన బిడ్డకి చెప్తుందట. ఏమని అంటే, జనారణ్యంలోకి వెళ్తున్నావు బిడ్డ జరపదిలం, అభయారణ్యంలో అయితే క్రూర మృగాలు, అడవి మృగాలు అన్నీ కూడా తమ రూపంలోనే దర్శనమిస్తాయి. కానీ జనారణ్యంలో మాత్రం ముసుగేసుకు తిరిగేటువంటి మేకవన్నిన పులుల్లాంటి అతి భయంకరమైనటువంటి మానవ మృగాలు ఉంటాయి బిడ్డ. జనారణ్యంలోకి వెళ్తున్నావు, జర జాగ్రత్త. గొర్రె కసాయిని నమ్మినట్టు మేకవనిన పులిని నమ్మేవు, జర జాగ్రత్త బిడ్డ. గుర్తించలేనన్ని అలంకారాలు వేసుకుంటాయి, మాయా ముసుగు పొరను కప్పుకుంటాయి, మాయ మాటలు మోసుకు వస్తాయి, మంచి మిత్రుణ్ణని నమ్మబలుకుతాయి, అతి చేరువయి నీ సరసన చేరుతాయి, మాటు వేసి మాయ చేసి వేటాడి వెన్నుపోటు పొడిచి నువ్వు మానసిక క్షోభలో మునిగి మునకలేస్తుంటే మాయదారి కథలెన్నో అల్లుతాయి. జనారణ్యంలోకి వెళ్తున్నావు, జర భద్రం బిడ్డ. గుర్తెరిగి మసులుకో, జగమెరిగి నడుచుకో, లేదంటే మానవ మృగాల వేటలో చిత్తు బొత్తైపోతావు బిడ్డ. జర భద్రం, జనారణ్యంలోకి వెళ్తున్నావు, జర భద్రం బిడ్డ అని చెప్పి ఒక తల్లి గడప దాటి బయటికి వెళ్తున్నటువంటి తన బిడ్డకి కవితా రూపంలో హితబోధ చేసిందట. ఇది నేనే స్వయంగా రాసినటువంటి కవిత అండి. నిజంగా నాకు అనిపిస్తుంది, బయటికి వెళ్తున్నప్పుడు రకరకాల సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. రకరకాల మనుషులు ఉంటారు. ఎంత తీపి కబుర్లు చెప్తారు అంటే, ఎంత మాయమాటలు ఉంటాయి అంటే, వాళ్ళ ముఖ కవలికలు ఒక రకంగా ఉంటాయి, వాళ్ళ చూపులు ఒక రకంగా ఉంటాయి, వాళ్ళ మాటలు ఒక రకంగా ఉంటాయి, వాళ్ళ మానసిక భావనలు మరో రకంగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు పుట్టుకు వచ్చినటువంటి
కవితే ఈ జనారణ్యంలో మానవ మృగాలుంటాయి జర భద్రం బిడ్డ అనేటువంటి కవిత అన్నమాట. కాబట్టి ఇలాంటి మనుషుల మధ్య చిన్ని తల్లి గున్న ఏనుగు ఏ విధంగా అయితే తప్పించుకు తిరిగిందో, తన దారిన తను వెళ్తూ ఏ విధంగా తనకి అడుసు అంటుకోకుండా, బురద అంటుకోకుండా ఏ విధంగా తన జీవితాన్ని విచక్షణాయుతంగా మార్చుకుందో, మనము కూడా మన జీవితాన్ని అవసరం లేనటువంటి వాళ్ళ ముందు మన శక్తియుక్తులను ప్రదర్శించడం కోసము, నేను ఇంత గొప్ప, నేను అంత గొప్ప అని చెప్పుకోవటం కోసము మనం ఎక్కడా కూడా మన శక్తియుక్తులను వృధా చేసుకోకూడదు. మనం ఏంటో మనకు తెలుసు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బహిర్గతం అవుతాయి. మన దారిలో మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి కుస్వభావం కలిగినటువంటి వాళ్ళు, అహంకారపూరితమైనటువంటి వాళ్ళు, మానవ మృగాలుగా మేకవనిన పులుల్లాగా ముసుగు వేసుకు తిరుగుతున్నటువంటి వాళ్ళు, ఇలా బురద రుదుకున్నటువంటి పందిలాగా అహంకారపూరితమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు, రకరకాల మనుషులు సమాజంలో మనం అడుగు గడప దాటి అడుగు బయట పెట్టిన దగ్గర నుంచి ఎంతో మంది ఎదురవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరి నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా ఎదుగుతూ మీరు అనుకున్నవన్నీ జీవితంలో సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.